వందనాలు వందనాలు, చలికాలానికే వందనాలు, ఎండాకాలం వచ్చింది వందనాలు, వాళ్ళ మొత్తాలు ఎడెక్కుతున్నాయి వందనాలు, ఒళ్ళు కొత్త కొత్తలు ఆడుతుంది వందనాలు, ఇప్పుడేం చెయ్యాలో తెలియటం లేదు వందనాలు, మా ఎంకమ్మ ఇంట్లో ఏం చేస్తుందో వందనాలు, వాళ్ళ సత్యుడు ఎక్క రాలేదు వందనాలు. నెల్లూరి నెరజాను నొక్కొక్క వల్ల మారిపోతా పల్లెకుందిగా నా తాన్మాండ పత్పు లెక్కపోతే కొంటావు నెల్లోరి నెరజానా. అమ్మో మా బాబు గారు ఏం చేస్తుండో ఏమో, నేను ఇంకా రాలేదని తలకాయ బాదుకుంటుండో ఏమో. బాబు గారు, ఓ బాబు గారు, నా కోసం తలకాయ బాదుకోమక్కండి బాబు గారు. అవునరా, మన ఇద్దరం మొగుడి పిల్లలంగా నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా అన్నమాట. పోలేవు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే నిన్ను హోటల్ బత్తాల మధ్యలో కుక్కుతా. అసలు ఎండాకాలం ముదురుతుంది, ఏడికి తట్టుకోలేక నువ్వే ఇబ్బంది పడతావు. ఈరు చచ్చినాడా, లేకపోతే ఈ మాల మనగాడంట నేను రాలేదని తలకాయ బాదుకుంటానంట. నాతో పెట్టుకోమాకు. ఓ బాబుగారు, ఎలా మనం ఏదో ఆట ఆడుకుందాం బాబుగారు. ఎందుకు ఏం ఆట ఆడుకుందాం బాబుగారు. పోలేవు, మళ్ళీ ఎక్సెక్కలాడుతున్నావా? నాకు కోపం వచ్చిందంటే ఇటుకప్పు మీద వెళ్ళి అట్లా పడుకో పెడతా. పైన చూసినవుగా ఎండ ఎట్ట మండిపోతుందా, దెబ్బకి కోడిగుడ్లో మాడిపోతావు దొంగ సచ్చినోడా. ఆట ఆడుకుందామన్నా బాగానే ఉంది, మళ్ళా ఎక్కడికి పక్క పక్కలేదురా దొంగ సచ్చినోడా. పాలేవు, ఇలా మన కొత్త 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 బోవా కొట్టారు బోవా ఆట ఆడుకున్నారా. కొత్త కొత్త బోవా ఆట భలే ఉంటుందిరా. అందుకనే నువ్వు ఎమ్మటే పోయి బొచ్చే బాల పట్టకరాపరా. అబ్బా, ఇవాళ మా పులి కొత్త 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 బోవ ఆట ఆడుతుందట. కొత్త 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 బోవ అంటావు బాబు గారు. నేను అమ్మటే పోయా సామాన్లు చేసుకొస్తా బాబు గారు. మీరేంటే ఉంటాడు, మీకే కాదు బాబు గారు. నేను అన్నగా నేను చూసుకుంటాను. కొత్త కొత్త బోవ కొత్త కొత్త బోవ కొత్త కొత్త బోవ కొత్త కొత్త బోవ మర్రావు మా కొత్తారు బొవ్వరావు మా కొత్త కొత్త బొవ్వరావు మా కొత్తారు బొవ్వరావు మా. వందనాల వందనాల, కొత్త కొత్త బోకో వందనాల, మా ముత్తాతకే వందనాల, మా అమ్మకే వందనాల. ఓయ్ కామాక్షి గారు ఏదో సంచి పట్టుకొని ఆడుకోపోతుందిగా, చేపలు కొట్టడానికి పోతున్నట్టుంది. అవును, ఇంతకీ ఈ లాయన్ ఏం చేస్తాడో ఏమో, ఇంతవరకు ఎప్పుడు ఊళ్ళో కనపడలేదుగా. కొంప తీసి అమ్మో మనకెందుకులే వాళ్ళ గొడవ. ఈ పోలేదు దొంగ సచ్చిలుడు ఇంట్లో ఉన్న బొచ్చ బోలు ఎంత లేసుకొస్తాడుగా. అసలు ఇక్కడికి నేను చెప్పిందేంది, ఇటు చేసేదేంది. రాని ఇవాళ సంగతి చెప్తా ఇటు సంగతి ఉంది ఇయ్యాల. ఓ బాబు గారు, తమరు చెప్పినట్టు కొత్త కొత్త బొక్కతోనే అన్ని చమ్మాలు తెచ్చింది బాబు గారు. రండి బాబు గారు, కొత్త కొత్త ఆట ఆడుకుందాం. పోలయ్య, నేను నీకు చెప్పిందేంది, నువ్వు తెచ్చిందేందిరా. ఎవరింట్లో నా పెళ్లి భోజనాలు వంటానికి పోతున్నారా, అన్ని బొచ్చులు వేసుకొని వచ్చిను. నాకు కోపం వచ్చిందంటే బొచ్చులన్నీ నీ మీద గుమ్మరెత్తా, నువ్వే ఇబ్బంది పడతా ఎరుమోహం. అట్ట కాదురా, అసలు కొత్త కొత్త పువ్వు అంటే అదొక పెద్ద కలరా. నాకు మా ముత్తాత గారు నేర్పిన విద్య అది. దానికి ఈ బొచ్చే కాదురా, మట్టితో బులిగినంత మూకుడు బులిగినంత కుండలు చేసి అందులో కొత్త కొత్త పువ్వు వండాలన్నమాట రా. ఇంటెనక రాగడి మట్టి ఉండదు కానీ దాంతో చేద్దాం పదరా. కొత్త కొత్త బోవా కొట్టారి బోవా కొత్త కొత్త బోవా కొట్టారి బోవా జర్ర. ఇటు జాగ్రత్త భలే గమ్మత్తుకుందిగా జర్ర. అంతే బాబు గారు, పెసుకండి బాబు గారు, పెసుకండి కస పెసుకండి. అంతే బాబు గారు, అంతే. మా పులి బలి పిసుకుతుందిగా, కొండలు పిండేసినోడికి ఈ మట్టి ఒక లెక్క దెబ్బకే పిసికేస్తాడు. పసుపు పిసుకండి బాబు గారు, పిసుకండి మొత్తం పిసికి అవతల పడేయండి. ఈ వడ్ల బొత్తలో చూసారా మా బాబు గారు ఎట్ట పిసుకుతుండో. పులి మరి ఏమనుకున్నారో జాగ్రత్తగా రండి. బాబు గారు, తమరు గొరుగులు కొండలు బొలే చేస్తున్నారు బాబు గారు. అబ్బా, మా బాబు గారు ఇటు మాటల దెబ్బకే అన్నం కొండ చేసిండు. కొత్త కొత్త బోవా కొట్టారు బోవా. పోలేవు, మిడిగుడ్లు వేసుకొని అట్ట మొగుడు పోయినట్టు మోహం పెట్టినవేరా. నువ్వు పక్కన కూర్చొని అట్ట
అట్ట పెద్ద పెట్టలాగా మురిగిన అంటే ఈ మట్టి మొత్తం తీసుకొని నీ గుండె మీద కొడతా. దెబ్బకి నీ బుర్రలో ఉన్న మట్టి అంతా బయటకు వచ్చింది. పళ్ళు కళ్ళు తేలేస్తావు తెంగర చచ్చినాడా. లేకపోతే అట్టా పిసుకో ఇట్టా పిసుకో అంటవేరా ఎర్రడా. అసలు నేను ఇంకా ఏం చేయకముందే మా బాబు గారు కుండలు చేసిండు, నీ తలకాయ చేసిండు అంటారు తెంగరాడా. అసలు నేను ఎట్టా పిసుకుతున్నానో చూడరా, విద్య నేర్చుకోరా ఎర్రడా. ఈ విద్యను మా ముత్తాత మా తాతగారికి నేర్పిండ్రా. మా తాతగారు ఏమో మా తండ్రి గారికి నేర్పిండు అనమాట. అట్లా వచ్చిందిరా ఈ విద్య. అసలు ఇట్లా పిసుకుంటే భలే సమ్మగా ఉంటుందిరా. కొత్త కొత్త బోవా కొట్టారు బోవా కొత్త కొత్త బోవా కొట్టారు బో. నువ్వు కూడా చెప్పురా కొత్త కొత్త బోవా కొత్త కొత్త బోవా కొట్టారు బోవా. ఆ బొచ్చే బోళ్ళు తయారని అనమాట. ఎంగానో వండాలి. ఏం కూర చేద్దారా? చెప్తా బాబురా, నేను కూడా చెప్తాగా. తమరు చెప్పమంటే చెప్పుకుంటూ వస్తున్నా మరి. కొత్త కొత్త బావా కొట్టాలి బావా. అవును బాబుగారు, ఇలా ఏ కూర చేద్దాం బాబుగారు? కోడి కూర ఉందామా లేకపోతే ఇంకేదైనా కూర చేద్దామంటారా బాబుగారు? ఏ హోటల్ బత్తలో యువతల పెద్ద మనిషి మాట్లాడుతుంటే అట్ట కదిలితే ఊకుంది మరి. అక్కడ పులుగుకుండా కదిలిమకుండా. ఓ బాబుగారు, ఈ హోటల్ బత్తాలు ఎందుకండి ఇక్కడ ఎప్పి కోతలు పడి అంటే ఊకే మనకి ఇబ్బంది పడతానండి. అరే పోలేవు, నా సంగతి నీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే నేను గుండ్రంగా చుట్టి బంతాట ఆడుకుంటా. లేకపోతే అయ్యేంట్రా వడ్ల బత్తాలంటే ఏమనుకున్నారా? ఏంట్రా అయ్యే నా ఫ్యానరా వడ్ల బత్తాలు. ఇప్పుడు మనం అన్నం వండాలన్నమాట. ఒరే పాలయ్య, ముడిగుట్లు వేసుకొని చూడకుండా ఆ బొడ్ల బత్తాలు వచ్చి కొన్ని ఒడ్లు బయటకు లాగురా. ఆ గురుగులు వేసి అన్నం వండుదావురా. అట్టగే బాబుగారు, తమ లాగమంటే ఎందుకు లాగలు? ఏ వడ్ల బత్తాలారా? మా బాబు గారు కొత్త ఆట ఆడుతుండో కొన్ని ఒడ్లు బయటకు రండి. మీరు లోపల ఉంటట బయటకు వచ్చి ఆ గురుగులో పడండి ఆ కొడలో. మీకన్నా చెప్పేదా? ఇట్ట కాదే మీ పని. మా పెద్ద పులు చెప్పినా కానీ మీరు బయటకు రారా. బయటకు రండి. ఓ బాబు గారు దూరకప్పుడు బాబు గారు మీద పడుతున్నాయి బాబు గారు దూరంపడు బాబు గారు మీద పడుతున్నాయి బాబు గారు. అమ్మ దొంగ చచ్చినోడా, నేనేదో కొత్త ఆట ఆడుకుంటే మాయదారుడి మాయకు వచ్చి నా మీద వడ్ల బత్తాలు పడేస్తున్నావు గారా. ఆయన నేను ఒడ్లు తీయమన్నా గానీ బత్తాలు ఎందుకు లాగినారు దొంగ చచ్చినోడా. నేను ఎట్లా కాదురా, నీ సంగతి చెప్తారా. ఆగురా దొంగ చచ్చిన ఆగురా నువ్వు ఆగు.